బెంగళూరులో ఓ క్వారీ ప్రమాదంలో 9 మంది కార్మికులు చనిపోయిన ఘటనపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయింది. అక్రమ క్వారీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్. లైసెన్స్ లేని క్వారీలను వెంటనే మూసేయాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. బెంగళూరు దక్షిణ తాలూకాలోని మడ పట్టణ సమీపంలోని కావేరీ స్టోన్ క్రషర్లో క్వారీలో కార్మికులు పనులు చేస్తున్న సమయంలో భారీ గ్రనేట్ బండరాయి ఒక్కసారిగా విరిగి కింద పడింది. కొండపై భాగంలో ట్రాక్టర్ సాయంతో బండరాయిని తరలిస్తున్న సమయంలో అది అదుపు తప్పి కింద పనిచేస్తున్న కార్మికులపై పడింది. ఈ ఘటనలో 9 మంది చనిపోగా పలువురు గాయపడ్డారు. మృతులంతా రోజువారీ కూలీలుగా పనిచేస్తోన్న వలస కార్మికులేనని పోలీసులు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది బీహారుకు చెందిన వారు కాగా కొందరు ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం బెంగళూరుకు వచ్చినట్టు సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు స్పందన బృందాలు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండే అవకాశం ఉండడంతో భారీ యంత్రాలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్వారీ పరిసరాలను పూర్తిగా మూసేసి ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే బ్లాస్టింగ్ కారణంగా ఏర్పడ్డ కంపనాలు లేదా భారీ బండరాయిని తరలించే సమయంలో జరిగిన లోపం వల్ల ఈ ఘటన జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.